నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా, వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు మెహర్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ పలువురు పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతో పోరాడారని కూటమి నాయకులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతిని జరుపుకోవటం చాలా హర్షణీయం. ఎందుకంటే మన భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించడానికి కీలక పాత్ర వహించి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలని అసూలు బాపాడు. అలాంటి నాయకుడిని మనం ఈ రోజున స్మరించుకోవటం చాలా ఉత్తమం. అలానే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి స్మృతివనాన్ని మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 6.8 ఎకరాలలో స్మృతివనం ఏర్పాటు చేసుకుంటున్నారు. అలా కాకుండా ఇంకా ఆయన పేరు మీదుగా నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు గారి జిల్లాగా నెలకొల్పడం కూడా చాలా హర్షణీయం. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి కార్యక్రమం మన నర్సాపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మన ఆర్యవైశ్య మిత్రులు అందరూ కూడా, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ రోజున మరి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ గారు, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు కూడా మన అందరి ఆర్యవైశ్యులందరూ కోరిక ప్రకారం అమరావతిలో మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని 58 అడుగులు అదే స్మృతి వనాన్ని కూడా ఏర్పరుస్తున్నందుకు ఈ రోజున మరి విజయవాడలో కూడా కళాక్షేత్రంలో సాయంత్రం 4 గంటలకు మీటింగ్ కూడా పెట్టారు. మన అందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించి మన ఈ కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని, మన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారిని మన అందరం కూడా ప్రత్యేకంగా మన ఆర్యవైశ్యులు అందరి తరఫున కూడా అభినందనలు తెలుపుతూ జై వాసవి మాతాకి జై. అమర్ రహే శ్రీ పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే. ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా 73వ వర్ధంతి సందర్భంగా నర్సాపేట పట్టణ తెలుగుదేశం కార్యాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించడం జరిగింది. వారు మెడ్రాసులో ఉండి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం అంటూ ఏర్పడాలని చెప్పి ఎవరు సహకరించిపోయినా మన ఒక గదిలో ఉండి 58 రోజులు నిరాహార దీక్ష చేసి మనకి ప్రత్యేకమైన రాష్ట్రాన్ని అందించారు. అందించడం వల్ల మనం ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం ఏర్పడి అందరూ హాయిగా ఉండి తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక గుర్తింపుని తెచ్చారు.